ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తిమీర చికెన్ తయారు చేసుకుందాం. ముందుగా ప్లేట్లో చూపించినవన్నీ కలిసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కిలో చికెన్ తీసి ప్లేట్లో వేసుకోవాలి. చికెన్ మొత్తం ప్లేట్లో వేసినాక ఉప్పు, పసుపు, మిరియాల పౌడర్, కొత్తిమీర పేస్ట్, గరం మసాలా పౌడర్, వేసి మొత్తం చికెన్కి బాగా కలపాలి. ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోని సాజీరా, కరివేపాకు, పుదీనా, ఎండుమిర్చి, బగారాకు వేసి కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసాలి. ఈ చికెన్లో ఎర్రకారం వేయద్దు. చికెన్ మొత్తం వేసేసి ఒకసారి కలుపుకోవాలి. చికెన్ మొత్తం బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడకనియాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కూరలో ఉన్న వాటర్ అంతా మొత్తం ఇంకిపోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర తీసి కూరలో వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం కూరలో నీరంతా పోయేటట్టు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. కూరలో ఆయిల్ మొత్తం తేలే వరకు ఉడకనియాలండి. ఆయిల్ తేలకుండా బంద్ చేస్తే కూర పచ్చి పచ్చిగా ఉంటుంది, ముక్క సరిగా ఉడకదు. ఇప్పుడు కొత్తిమీర చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.